షేక్ హసీనా దేశం విడిచి వెళ్ళిపోకముందు ప్రధానమంత్రిగా ఇంకా రాజీనామా చేయకముందు తన దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని అనుకుంది. అయితే ఆర్మీ అందుకు అభ్యంతరం చెప్పింది. 45 నిమిషాలు అల్టిమేటం ఇచ్చింది. ఎందుకంటే నిరసనకారులు ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ రెసిడెన్స్ వైపుగా లక్షల సంఖ్యలో దూసుకొస్తున్నారు. ఇక్కడే ఇంకా ఉంటే భద్రతకు ప్రమాదం, అంత వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆర్మీ అడ్వైజ్ ఇచ్చే వరకు షేక్ హసీనా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించకుండానే మిలిటరీ హెలికాప్టర్లు ఇండియాకు వచ్చేసింది. అయితే ఆమె ప్రసంగంలో ఏముండే, ఆమె మాట్లాడుకున్నది ఏంటి అంటే ప్రసారం చేయని ఆమె ఉపన్యాసంలో ఏముంది అనేది ఇప్పుడు మీడియాకు అందింది. అందులో ఆమె అనేక అంశాలు చెప్పింది. ఉదాహరణకు తాను విద్యార్థుల్ని రజాకర్లను అనలేదు, తన మాటను వక్రీకరించారు, కావాలంటే పూర్తి వీడియో చూడండి అని విద్యార్థులకు ఆమె అపీల్ చేయదలుచుకున్నారు. వాస్తవానికి ఆమె అన్నది ఏంటంటే, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే రిజర్వేషన్లు బంగ్లాదేశ్ స్వాతంత్రానికి పోరాడి అమరులైన కుటుంబాల పిల్లలకు వస్తాయా లేక రజాకర్ల బిడ్డలకు వస్తాయా అని మాత్రమే అన్నది. విద్యార్థులందరినీ రజాకర్లు అనలేదు, కానీ అది విద్యార్థులు తమనే రజాకర్లు అన్నట్టుగా భావించారు. చాలా తీవ్రమైన పర్యవసనాలకు దారితీసింది. అలాంటి క్లారిఫికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నము బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే హసీనా ప్రయత్నించేది. దాంతోపాటు ఆ ప్రసంగంలో ఆమె ఒక కీలకమైన ఆరోపణ అమెరికాపై చేసేది అని ఇప్పుడు ఆ స్పీచ్ డీటెయిల్స్ బయటికి వచ్చిన తర్వాత తెలియంది. వాస్తవంగా జూన్లోనే లాస్ట్ ఇయర్ ఆమె ఒక ఆరోపణ అమెరికాపై చేసింది. దేశం పేరు చెప్పకుండా అమెరికాపై చేసింది. ఇప్పుడు ఈ ప్రసంగంలో ఆమె దేశం పేరు కూడా చెప్పేది. బంగ్లాదేశ్లోని సదరన్ మోస్ట్ పార్ట్ అంటే బంగాళాఖాతానికి ఈశాన్య ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్కు సమీపంలో బంగ్లాదేశ్ సదరన్ మోస్ట్ టిప్ కాక్స్ బజార్ అంటారు. అక్కడికి సమీపంలో అక్కడి నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ పేరు సెయింట్ మార్టిన్స్ ఐలాండ్. ఈ ఐలాండ్ను తమకు లీజ్కైనా ఇవ్వాలి, అమ్మివేయాలని అమెరికా అడుగుతోంది అని. తాను అందుకు అంగీకరించి ఉంటే తాను అధికారంలో కొనసాగేదాన్ని. తాను దాన్ని అంగీకరించడం లేదు కనుకనే తన పైన ఈ కుట్ర జరిగింది అని ఆమె తన ఉపన్యాసంలో చెప్పదలుచుకుంది. ఎందుకంటే గత ఏడాది జూన్లో కూడా ఆమె ఆరోపించింది ఏంటంటే, నేను గనక ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ను ఇచ్చి ఉంటే, దీనిపైన బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని సావర్నిటీని గనక వదిలేసి ఉంటే నేను అధికారంలో ఉంటాను, కానీ నేను ఆ పని చెయ్యను అని షేక్ హసీనా జూన్ లాస్ట్ ఇయర్ వ్యాఖ్యానించింది. ఇప్పుడు కూడా ఆమె ఆరోపణ ఏంటి అంటే, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకురాలు మాజీ ప్రధాని ఖాలిదా జియా అమెరికాతో ఒక ఒప్పందం చేసుకుంది, ఉడంబడిక చేసుకుంది, అన్డిక్లేర్డ్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారము ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ను అమెరికాకు లీజుకైనా అమ్మివేయడానికి, లీజు కూడా కదా అమ్మివేయడానికి ఖాలిదా జియా అంగీకరించారు. అందుకు బదులుగా ఆమెను ఎన్నికల్లో గెలిపించేందుకు అమెరికా సహకరిస్తుంది అన్నది షేక్ హసీనా ఆరోపణ. దీన్ని లాస్ట్ ఇయర్ ఈ ఆరోపణ వచ్చినప్పుడు అప్పుడే అమెరికా ఖండించింది. దీనిపైన అమెరికా స్పష్టంగా పేర్కొంది, మేము బంగ్లాదేశ్ సావర్నిటీని గౌరవిస్తాం, అయితే బంగ్లాదేశ్లో డెమోక్రటిక్ ఎలక్షన్స్ ఉండాలి అంటూ వ్యాఖ్యానించారు. అమెరికాకు షేక్ హసీనాకు డిఫరెన్సెస్ అందరికీ తెలిసిందే. అయితే ఏంటి సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ప్రత్యేకత? ఇది చాలా చిన్న ఐలాండ్. దీని మొత్తం ఏరియానే 3 స్క్వేర్ కిలోమీటర్, 3 చదరపు కిలోమీటర్లు. 3,700 పీపుల్ జీవిస్తారు. వాళ్ళు ప్రధానంగా ఫిషింగ్ పైన ఆధారపడి చేపలు పట్టడము, సముద్ర ఉత్పత్తుల్ని ఎండబెట్టి మియన్మార్కు అమ్ముకోవడము. ఎందుకంటే ఇది మియన్మార్ సరిహద్దుకు ఉంటుంది, అంటే వెరీ నియరర్ టు ద మ్యారిటైమ్ బార్డర్ ఆఫ్ మియన్మార్. అంటే మియన్మార్ దేశ జల సరిహద్దుకు దగ్గరలో ఉంటుంది.
సో అందువల్ల ఈ ప్రాంతములో ఉన్న ఈ ఐలాండ్ చాలా 3 చదరపు 3 స్క్వేర్ కిలోమీటర్ 3 చదరపు కిలోమీటర్లు 3700 మంది ప్రజలు, కొబ్బరి చెట్లతో కూడినటువంటి ఐలాండ్ ఇది. సో రైస్ కల్టివేషన్ ఉంటుంది, ఫిషింగ్ ఉంటుంది, కోకోనట్ ప్లాంటేషన్స్ ఉంటాయి. వీళ్ళ జీవన ఆధారం ఇది. సో ఈ ఐలాండ్ మరి అమెరికా ఎందుకు ఆలోచిస్తోంది అంటే, అమెరికా ఇక్కడ ఎయిర్ బేస్ పెట్టదలుచుకుంది అని. ఇక్కడ ఎయిర్ బేస్ పెట్టడం అనేది చాలా వ్యూహాత్మకంగా అమెరికా కీలకం. ఎందుకంటే అటు బే ఆఫ్ బెంగాల్కు సమీపంలో ఉంటుంది, ఇటు మియన్మార్ జల సరిహద్దు మ్యారిటైమ్ బార్డర్ సరిహద్దులో ఉంటుంది, బంగ్లాదేశ్ ప్రాంతంలో తన బేస్ పెట్టుకొని చైనాను కూడా టార్గెట్ చేయడానికి, అటు ఇండియా ఇటు చైనా ఈ మొత్తం ఇండో పసిఫిక్లోనే తన కీలక స్థావరంగా ఇది ఉపయోగపడుతుంది అని అమెరికా జియోపొలిటికల్ ప్లాన్. ఇది షేక్ హసీనా ఆరోపణ సారాంశం. ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ చాలా హిస్టరీ ఉన్న ఐలాండ్. ఈ ఐలాండ్కి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, 1900లో బ్రిటిష్ సర్వేయర్ ఈ ఐలాండ్ సర్వే చేసి దీనికి సెయింట్ మార్టిన్ అనే పేరు పెట్టారని 2 థీరీస్ ఉన్నాయి. ఒకటి క్రిస్టియన్ ప్రీచర్ అని సెయింట్ మార్టిన్ పేరు పెట్టాడని ఒక థీరీ ఉంది. చిట్టగాంగ్ సమీపంలో ఉంటుంది కనుక చిట్టగాంగ్ డిప్యూటీ కమిషనర్ పేరు మార్టిన్, ఆయన పేరిట కూడా దీనికి సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని వచ్చింది అని పేరు. ఇది వాస్తవంగా బ్రిటిష్ ఇండియాలో భాగంగా ఉండేది. మియన్మార్ విడిపోయాక కూడా ఇది బ్రిటిష్ ఇండియాలో భాగంగానే కొనసాగింది. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇది పాకిస్తాన్కు వెళ్ళింది ఐలాండ్. తర్వాత 1971లో పాకిస్తాన్ బంగ్లాదేశ్ 2గా విడిపోయాక ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ బంగ్లాదేశ్ కిందికి వచ్చింది. 1974లో మియన్మార్కు బంగ్లాదేశ్కు మధ్య ఒక అగ్రిమెంట్ కూడా కుదిరింది. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ పైన బంగ్లాదేశ్దే అధికారం ఉంటుంది, సార్వభౌమాధికారం ఉంటుంది, సావర్నిటీ ఉంటుంది అని మియన్మార్ అంగీకరించింది. బంగ్లాదేశ్ మియన్మార్ మధ్య కూడా అలాంటి బార్డర్ డిస్ప్యూట్ ఏమి దీనికి లేదు. ఈ ఐలాండ్ బంగ్లాదేశ్దే అని అందరూ ఒప్పుకున్నారు. అలాగే 2012లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఆన్ లా ఆఫ్ ద సీ కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్ బంగ్లాదేశ్కి చెందుతుంది అని కూడా తీర్పు చెప్పింది. అందువల్ల ఇది బంగ్లాదేశ్కు సంబంధించిన ఐలాండే. కానీ ఈ ఐలాండ్ అమెరికా తన స్థావరం పెట్టుకోవటానికి లీజుకి అడుగుతుంది, లేదంటే అమ్మివేయమని అడుగుతుంది. సో అమెరికా ఈ ఐలాండ్ కొనేసుకోనో లీజుకి తీసుకోనో ఇక్కడ తన స్థావరం పెడుతుంది అని. ఎందుకంటే అమెరికాకు ఈ ప్రాంతంలో చైనాను కంట్రోల్ చేయడం చాలా కీలకం. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్, తైవాను, ఈ జపాన్, ఈ సౌత్ చైనా సీలో అమెరికా తన స్థావరాలు ఉన్నాయి. అలాగే పాకిస్తాన్ అమెరికాకు చాలా సన్నిహిత మిత్ర దేశం. అయితే పాకిస్తాన్కు చైనాతో కూడా అలాంటి రిలేషన్స్ ఉన్నాయి. భారతదేశాన్ని కూడా కలుపుకొని ఇండో పసిఫిక్లో చైనాకు కౌంటర్గా క్వాడ్ అనే అలియన్స్ని కూడా అమెరికా ఫ్లోట్ చేసి ఇటీవల ప్రారంభించింది. భారతదేశము, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఇందులో భాగస్వామి. అఫ్కోర్స్ మనకు చైనాతో ఉన్న విభేదాల రీత్యా అమెరికా నేతృత్వంలోని క్వాడ్లో మనం భాగస్వామి. అందువల్ల అటు చైనాను కంట్రోల్ చేయడానికి, ఇటు ఇండియాను కూడా ఒక కన్నేసించడానికి, మియన్మార్ పైన హోల్డ్ కూడా కంటిన్యూ ఉండటానికి కూడా ఈ ఐలాండ్ అమెరికాకు ఉపయోగపడుతుంది. చిన్న ఐలాండ్ అయినా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఐలాండ్. అందుకే ఈ ఐలాండ్ పైన అంతగా అమెరికాకు ఇంట్రెస్ట్ అని. వాస్తవంగా బంగ్లాదేశ్ ఈ ఐలాండ్ చేస్తున్నది ఏమి లేదు, ఫిషింగ్ తప్ప. కానీ ఈ మ్యారిటైమ్ వాటర్స్ అంటే సముద్ర జల సరిహద్దుల రీత్యా ఈ ఐలాండ్ చాలా చాలా కీలకంగా మారిపోయింది. సో అందువల్ల ఇప్పుడు షేక్ హసీనా ఒక బిగ్ ఆరోపణ చేసింది. దీన్ని అమెరికా సహజంగానే అంగీకరించలేదు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కూడా అంగీకరించలేదు. అయితే బంగ్లాదేశ్ పరిణామాల వెనక పాకిస్తాన్ ఉంది, అమెరికా ఉంది అన్న ఆరోపణలు చాలా ముందు నుంచే వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఆ ఆరోపణలకు కాస్త సప్లిమెంట్ చేసే విధంగా ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ విషయం వచ్చింది. ఇండిపెండెంట్గా వెరిఫై చేయడానికి ఏమీ అవకాశం లేదు.
ఎందుకంటే ఇది వెరీ హై లెవెల్ జరిగే నెగోషియేషన్స్ కనుక మేము ఎప్పుడు హసీనా ప్రభుత్వాన్ని ఈ సెయింట్ మార్టిన్ ఐలాండ్ గురించి అడగలేదు, ప్రస్తావించలేదని అమెరికా విదేశాంగ శాఖ గతంలోనే క్లారిఫై చేసింది. కానీ షేక్ హసీనా మాత్రం నన్ను నా పైన ఒత్తిడి తెచ్చారు, నేను అంగీకరించలేదు, అందుకే నా వ్యతిరేక కుట్రలో అమెరికా భాగస్వామి అయింది అని ఆమె ఆరోపించదలుచుకుంది. అందుకే ఆ విషయాన్ని తన చివరి ప్రసంగంలో, దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగంలో కూడా ఆమె చెప్పదలుచుకున్నది అని. అయితే ఆ ప్రసంగం చేయకుండానే ఆమె దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ ప్రసంగంలోని భాగాలు ఇప్పుడు మీడియాకు రిలీజ్ అయ్యాయి.